సంధ్యా బంగారం, నువ్వు ఏ రూపంలో వచ్చినా సరే నన్ను ఏమీ చేయలేవు. వాడు బొమ్మతో ఆడుకుంటున్నాడు, నన్ను బయటికి పంపించేశాడు తెలుసా? ఏ చింపిరి జుట్టు దానా, అసలు నీకు కార్ గురించి ఏం తెలుసు? అది ఫైర్ లా ఉంటుంది. నీ కారుని నిప్పులా నడుపుతున్నానా? అదే విధంగా దయ్యాల్లోనూ మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. కనపాలు నాకు కడుం పాలంటే చాలా ఇష్టం, తెలుసును కదా. ఆ బొమ్మని మీ అన్న దగ్గర నుంచి తీసుకున్నావనుకో, వాడు ఖచ్చితంగా నీతోనే మాట్లాడతాడు, నీతోనే ఆడుకుంటాడు, నీతో కలిసిమెలిసి ఉంటాడు. సారీ అన్నయ్య, నన్ను క్షమించు. రేయ్, తలేంట్రా ఎలా ఉంది? సైడ్ లో గోకేసిన కొబ్బరి చిప్పలా. తన ఓల్డ్ ఫ్యాషన్ ఈ కాలంలో ట్రెండ్ ఇలాగే ఉంటుందని తెలీదు. వేడి చుట్టూ అంతే ఏడ్చిందిలే. చూసేసిందా? రేయ్, ఆ కుట్టికెళ్ళి మళ్ళీ సరిగ్గా కట్ చేసుకుంటా. అమ్మా, ఇంకా కట్ చేయించుకుంటే ఇంకా గుండు కొట్టించుకోవాల్సిందే. నువ్వు సూపర్ గా ఉన్నావు చింటూ, తన మాటలు వినకు, ఓకేనా? చింటూ, ఏది నాకు ఆ బొమ్మ నీకు? నా దగ్గర లేదు నాన్న, పొద్దున్న నువ్వే వచ్చి తీసుకువెళ్ళావనుకున్నాను. రేయ్, అది నా దగ్గర లేదురా. ఏమంటున్నావు నాన్న? చింటూ, నీ రూమ్ లోనే ఉంటుంది, వెళ్ళి చూడు. రేయ్, కనపడడం లేదని మాత్రం చెప్పకరా, అది నా ప్రాణం రా. వెళ్ళి వెతుకురా, పో, రూమ్ లోనే ఉంటుంది. ఏంటి పూర్ణి? పూర్ణి సూపర్, బాలే లేపేశావు పూర్ణి బొమ్మని. నిన్న నైట్ తీయలేకపోయాను, మా అన్నయ్య దీన్ని గట్టిగా పట్టుకొని నిద్రపోయాడు, అందుకే ఈ రోజు ఉదయం తీసానంటీ. ఇటివు. ఇదిగోండి. వద్దు, నువ్వే ఉంచుకో, సరేనా? ఎందుకండి? అదా ఏం లేదులే, నువ్వు నీ దగ్గర ఉంచుకో. ఆంటీ, ఇక్కడ పెడతాను. పూర్ణి, ఇక నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, సరేనా? ఇక నువ్వు మీ అన్న జాలీగా ఆడుకోవచ్చు. ఈ బొమ్మ సంగతి నేను చూసుకుంటాను. సరే, దీన్ని ఇక్కడ పెడతాను, మీరు దీన్ని ఎక్కడైనా దాచిపెట్టండి. కానీ ఈ బొమ్మను ఎక్కడ దాచాలో తెలియడం లేదే. ఇది ఎవరికంటా పడకూడదు. ఆంటీ, నాకొక చోటు తెలుసు, నేను బొమ్మలన్నిటినీ అక్కడే పెట్టాను. ఓ అలాగా, సరే అయితే నువ్వు తీసుకెళ్ళి అక్కడే పెట్టేయ్. గోపి, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? పూర్ణి, ఈ బొమ్మని నిన్న నైటు పూర్ణి, రా అన్నయ్య. రాచింటూ. పూర్ణి, నువ్వు నా బొమ్మను చూసావా? ఆ బొమ్మతో 24 గంటలు ఆడుకునేది నువ్వే. ఇప్పుడు పూర్ణిని అడిగితే ఎలా? నేను తీయలేదన్నయ్య. ఆంటీ, మీరేమైనా నా బొమ్మని చూసారా? నేనేం చూడలేదు చింటూ. పూర్ణి, నువ్వేమైనా చూసావా? లేదంటీ, నేను చూడలేదు. పూర్ణి కూడా చూడలేదట. సరే ఆంటీ. పూర్ణి, ఒకసారి ఇట్రావా. వెళ్ళొస్తాను. పూర్ణి, మర్యాదగా చెప్పు, బొమ్మని తీసి నువ్వు ఎక్కడ దాచావు? లేదన్నయ్య, నేను తీయలేదన్నయ్య. సరే, మరి పరమలాంటి నా బొమ్మను తీసుకున్నారా? లేదన్నయ్య, ఆమె కూడా తీయలేదు. ఆమె ఎందుకు బొమ్మ తీస్తుందన్నయ్య? సరే, నువ్వు పరమలాంటితో ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? ఆమె చాలా వర్స్ట్. అది నువ్వెందుకు చెప్తున్నా? ఏ పూర్ణి, అరవకు. నువ్వు అలా నాతో చెప్పకూడదు, అది నా ఇష్టం. ఓకే, కూల్ కూల్. ఇంకోసారి నువ్వు నాతో అలా మాట్లాడకూడదు. ఏమైంది పూర్ణి? ఏం లేదు ఆంటీ. ఓకే, బాయ్. వెళ్ళు. సరే నువ్వు వెళ్ళు, రాత్రి చూసుకుందాం. నేను అలాగా వెళ్ళి పడుకుంటాను. ఓకే ఆంటీ. హే పూర్ణి, లైట్ ఆన్ చెయ్యి, లైట్ ఆన్ చెయ్యి. పూర్ణి, ఎందుకు ఆంటీ? ఎందుకు లైట్ ఆఫ్ చేసావు? నేను ఇక్కడ ఉన్నాను కదా. సారీ సారీ ఆంటీ. వెళ్ళు. సరే, ఓకే. చింటూ, నువ్వు వచ్చి 5 నిమిషాలు అవుతోంది, బాధపడుతూనే ఉన్నావు. అసలేమైందిరా? బెల్, నేను నీతో 2 సాడ్ విషయాలు చెప్పాలరా. నువ్వు ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి సాడ్ స్టోరీలు తప్ప ఏం చెప్పలేదురా. సర్లే, ఏమైంది చెప్పు. ఫస్ట్, నేను ఈ ఊరికొచ్చి 10 రోజులు అవుతుంది కదా. అవును. ఇంకో 2 రోజుల్లో వెళ్ళిపోతున్నా. ఏమంటున్నావు చింటూ? 2 రోజుల్లో వెళ్ళిపోతావా? చింటూ, నువ్వు ఇక్కడికి వచ్చి నాతో ఉన్న ఈ 10 రోజులు చాలా సూపర్గా ఉందిరా. నాకు కూడా బెల్.
నేను జాలీగా ఉన్నాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నా అంటున్నావు. నాకు బాధగానే ఉందిరా. నేను నిన్ను మిస్ అవుతాను బెల్. నువ్వు నాకు ఈ ఊరు మొత్తం తిప్పి చూపించావు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్విరా బెల్. నువ్వు మా ఊరికి వస్తే మర్చిపోకుండా మా ఇంటికి రావాలి. నేను ఖచ్చితంగా వస్తాను రా. అప్పుడు మనం మీట్ అవుదాం రా. చింటూ, మనం ఇద్దరం ఒక ఫ్రెండ్షిప్ సిగ్నేచర్ పెట్టుకుందామా? ఏంట్రా సిగ్నేచర్? చేయి చూపించు. ఇటు తిప్పు. చింటూ బెల్ బోత్ ఆర్ ఫ్రెండ్స్. బాగుందా? బాగుంది. సరే, ఆ సెకండ్ సాడ్ స్టోరీ ఏంటో చెప్పరా. నేను నీకు ఒక బొమ్మ చూపించాను కదరా, ఆ బొమ్మ ఇప్పుడు మళ్ళీ కనిపించడం లేదురా బెల్. ఓ సింతేనా? చింటూ, నువ్వే మర్చిపోయి దాన్ని ఎక్కడో పెట్టుంటావు, లేదా మీ నాన్నే తీసుకుంటారు, వెళ్ళి అడుగు. కాదు బెల్, ఆ బొమ్మ సంధ్య దగ్గరే ఉందని చెప్పొద్దు. ఎందుకు మళ్ళీ అనవసరంగా వదిలేద్దాం. చెప్పరా, ఫినిష్ చెయ్యి. ఏం లేదులే, ఏం లేదు బెల్. చింటూ, ఈ సంధ్య ఉంది కదా. సంధ్యానా? ఏ ఆగ్రా, భయపడకరా. మిగతా దయ్యాలు ఎప్పుడు రాత్రిపూటే కదా వస్తాయి. ఈ సంధ్య మాత్రం పొద్దున పూట కూడా వస్తుంది కదా, డిఫరెంట్ గా ఉందని అంటున్నా. అంతే. అలాగా? సరే, నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు? ఏం లేదు లేరా. ఫన్నీ బాయ్. సరే బెల్, బయలుదేరుతాను. ఓకే చింటూ. రే చింటూ, నన్ను ఒకే ఒకసారి లాస్ట్ గా మ్యాథ్స్ అడగరా, ఈసారి కరెక్ట్ గా చెప్తాను రా. నువ్వు అడుగుతుందే భలే ఉందిరా. ఉన్న సమస్యలు సరిపోదని వీడొకడు. సరే, 3 + 2 5. బెల్. ఏ కాదు 6. నేనే తొందరపడ్డాను, కరెక్ట్ గా చెప్పాడులే అని. కరెక్ట్ గా చెప్పానా? నువ్వు సూపర్ రా బెల్, ఇప్పుడే కరెక్ట్ గా చెప్పావు. సరే, ఓకే, బాయ్. బాయ్ చింటూ, బాయ్ బాయ్. తాతయ్య, నా బొమ్మ మళ్ళీ కనపడడం లేదు తాతయ్య. ఈ పూర్ణియే తీసుకుని ఉంటుంది. తను ఈ బొమ్మలన్నింటినీ తీసుకెళ్ళెక్కడో పెడుతుందని చెప్పావు కదా, అక్కడికే వెళ్ళి చూడు. తన బొమ్మలన్నింటినీ ఆ చెట్టు దగ్గరే పెడుతుంది. ఇప్పుడు ఎవడు భోగి పండుగ చేసుకుంటున్నాడు? గోపి, గోపి, ఎవరు అలా కట్టేశారు? ఏంటి చింటూ, బొమ్మ ఎక్కడుందో కరెక్ట్ గా కనిపెట్టేసినట్టున్నావు. పరిమళ ఆంటీ, ప్లీజ్ ఆంటీ, గోపి నాకు ఇచ్చేయండి ఆంటీ. ఓ, పూర్ణి ఎప్పుడు బొమ్మని ఇక్కడే కదా కట్టి వేలాడదీస్తుంది, గుర్తొచ్చినట్టుంది. ఏ పూర్ణి, ఏం చేస్తున్నావే? పిచ్చిదానా, అనవసరంగా తనతో కలిసి నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదన్నయ్య, కానీ ఎందుకో తెలియడం లేదు. నాకు ఈ బొమ్మ అప్పటి నుంచి నచ్చలేదు. చూడు చింటూ, నేను ఒక కొత్త గాలిపటం కొన్నాను. దారం కూడా చాలా పొరుగ్గా ఉంది. ఇంకొంచెం వదిలేనా? అయ్యో, నిప్పు. ఆంటీ వద్దంటీ, ప్లీజ్ ఆంటీ. గోపి, ఏంటన్నయ్య, ఈ మాత్రం దానికి ఎందుకు ఏడుస్తావు? నేను నీకు కొత్త బొమ్మ కొనిస్తాను. ఈ బొమ్మని వదిలేయన్నయ్య, కాల్చేద్దాం. దిగులు పడుకు చింటూ, నేనంత తేలిగ్గా చంపేను నీ బొమ్మని. కొంచెం నిదానంగా నరక్కం చూపిస్తా. అయ్యో, అయ్యయ్యో, చెయ్యి స్లిప్ అవుతుంది, అందుకే జారిపోయింది. ఆంటీ వద్దాంటీ. నేను వీణ వాయించడం నువ్వు ఎప్పుడు చూడలేదు కదా, ఇప్పుడు చూడు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, వదిలేండి. గోపి ప్లీజ్ ఆంటీ, వద్దాంటీ. ఏ పూర్ణి, ఆవిడ అసలు పరిమళ ఆంటీయే కాదు, ఆవిడొక దయ్యం. ఏంటే నట్టింట్లో దయ్యం కూర్చుంది? ఎవరు భయపడకండి, ఈ ఊళ్ళో ఇలా జరుగుతూనే ఉంటుంది. అమ్మా, మన ఇంటికి దయ్యం వచ్చిందమ్మా, దాన్ని ఎలాగైనా తరిమేయాలమ్మా. ఏం కాదు చింటూ, ఏం కాదు. అవును, పరిమళ ఎక్కడ కనపడటం లేదు. నానా, ఆ పరిమళ ఆంటీ నాన్న దయ్యం. ఏంటి, ఆ పరిమళ అనే దయ్యమా? దుర్మార్గురాలు, అందుకే దయ్యాల గురించి అంత మంచిగా మాట్లాడిందా? అల్లరి గోపికి ప్రొడక్షన్ పనిచేయడం లేదు, ఛార్జింగ్ లేదేమో.
అయ్యో గోపి మేడం మీద కత్తి పెట్టింది. అమ్మా మామా మామా ప్లీజ్ అమ్మా. దేనికి అసలు ఇంటికి వస్తేనో దాన్ని ఎత్తుకొని వెళ్తానే ఉంటుంది. నాకు కావాల్సింది ఈ బొమ్మనే. ఇంకెమిట్ట ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేయాలి అనుకుంటే ఈ కత్తి మీ గొంతు మీది వస్తుంది. దయ్యం దయ్యం దయ్యం. ఐ లవ్ దయ్యం అని అన్నావు కదా, వెళ్ళు వెళ్ళు. ఏయ్, నిన్నేదో ఫ్లోలో చెప్పానే. నైట్లు పుట్ట ఐ డోంట్ లవ్ దయ్యం. ఇప్పుడు నీ బొమ్మ గొంతుని కోసపోతాం. ఏ పూర్ణి, లైట్ ఆన్ చెయ్యి, లైట్ ఆన్ చెయ్యి. తాతయ్య తాతయ్య చెప్పు పూర్ణి. తాతయ్య లైట్లన్నిటిని ఆఫ్ చేయండి. హే పూర్ణి ఎందుకు ఇప్పుడు లైట్ ఆఫ్ చేయమంటున్నావు? చింటూ నువ్వు ఊరుకో, నీకు తెలియదు. రీజన్ చెప్పు. నువ్వు ఊరుకుంటూ చింటూ. ఎవరు ఎవరు లైట్ ఆఫ్ చేసింది? ఎవరు? లైట్ అయింది నాకు పైగా. చెప్పాను కదా తాతయ్య, తనకి చీకటి అంటే నచ్చదు, భయం. దయాలకి చీకటి అంటేనే కదా ఇష్టం. ఇదంటే కొత్తగా ఉంది. నేను లైట్ ఆన్ చేస్తే నువ్వు ఎవరిని చెప్తావా? చెప్తా. లైట్ ఆన్ చేశాను, నువ్వు ఎవరో చెప్పు. నా పేరు సంధ్య. నేను దేనికోసం ఇక్కడ వస్తుంటే నా లవ్వర్ ధనపాల్ కోసం. సంధ్య, నన్ను చూడ్డానికే వచ్చావా? షీఈస్ మై చైల్డ్హుడ్ ఎక్స్. నాకు నా ధనపాల్ని వేసేయండి. నే ఇల్లుని ఊసి వెళ్ళేసాం. ఏమంటున్నావే? వెళ్ళు వెళ్ళా, దయ్యంతోనే కాపురం చెప్పు. చి లేదే, నేనేదో ఊరికే జస్ట్ అలా. లేదు ధనపాలని నీకు ఇవ్వడం కుదరదు. నాకు నా ధనపాల్ని ఇల్లంటే నే ఇల్లుని ఊసి వెళ్ళను. ఇలా చెప్తే నువ్వు మాట నువ్వు. నేను లైట్ ఆఫ్ చేస్తాను. ఎవరు లైట్ ఆఫ్ చేసింది? లైట్ అయింది. నాకు భయం, లైట్ అయింది. అయ్యో నా బంగారం. లైట్ అయింది, అయ్యో లైట్ ప్లీజ్ అయింది. ప్లీజ్ తనంత కష్టపెట్టకండి. ఓయిటి చెప్తా మీద ఓయిటి చెప్తా ఓయిటి చెప్తా. సరే ఏమిటో చెప్పు, లైట్ ఆన్ చేస్తాను. ప్లీజ్ 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 లైట్ ఆన్ చేయండి ప్లీజ్ ప్లీజ్. నాకు ధనపాలు దొరకలేంటను ఏం లేదు. నాకు ధనపాలు చేయలేంచి బాదాం పాలు తాగాలి. ధనపాలు పాలు తాగుతావా? ఇప్పుడు ఈ పనులన్నీ నేను ఎలా చేయగలను? ఇప్పుడు నిజంగానే సంధ్యానేనా? ఇంత అందంగా ఉన్నారేంటి? రా ధనపాలు, నన్ను చూసిదని బదులుతావు. నేనా నీ సంధ్య. రా. అలా చూస్తావేంటి? వెళ్ళు తాగించు పో. చేయాల్సిందంతా అప్పుడే చేసేసావుగా. ఏమిటో ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ధనపాలు నాకు కూడా వచ్చేసావా? వస్తా. ఏంటి వెళ్ళిపోతావా? లేదు, బయట వరకు వెళ్ళి డ్రాప్ చేసి వస్తా అంటున్నా. ఓ అలాగా, ఇప్పుడు ఒకసారి తనని చూడు. అయ్యో ఐ లవ్ యూ. నాకేది సాల్, నేను బయలుదా. మాయమైపోయింది సంధ్య. ఎలా వెళ్ళుంటుంది? క్యాబ్ ఏమైనా బుక్ చేసుకుని వెళ్ళుంటుందా? బాయ్ సంధ్య అక్క. సరే ఇలా చూడండి, ఇక మీరెవ్వరూ ఇక్కడ ఉండకూడదు. ఇప్పుడే రాత్రి బయలుదేరిపోండి. తను మళ్ళీ ఎప్పుడైనా తిరిగి వస్తుంది. సరేనా? బయలుదేరండి. వెళ్ళండి అల్లుడు. చింటూ బాయ్. ఓకేనా? పూర్ణి వాళ్ళని పంపించేద్దాం. ఓకేనా? సరే తాత బాయ్. చింటూ బాయ్. రే బెల్, వచ్చి మంచి పని చేసావు. వెళ్తూ వెళ్తూ నిన్ను చూడకుండా వెళ్ళిపోతాననుకున్నా, కానీ వచ్చేసావు. ఈ రోజే బయలుదేరుతున్నాను బెల్. సరే బెల్, బాయ్ బెల్. నిన్ను చాలా మిస్ అవుతా. ఏ బెల్, సారీ, నీకొడ్డు ఇవ్వాలి, మర్చిపోయాను. ఇవ్వు చింటూ. నానా ఒకసారి ఆ బ్యాగ్ ఇవ్వు. చింటూ, ఇది నాకా? నీకే బెల్. పూర్ణి నీ జీవితంతో ఆడుకుందని చెప్పావు కదా, అందుకే నా వలన సాయం చేశాను. చాలరా, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదురా. బెల్, ఇంకొక విషయం, అది నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. పర్లేదు, ధైర్యంగా చెప్పు చింటూ. నాతో చెప్పడానికి ఇది మొహమాటం. చెప్పు. నేను ప్రతిసారి మ్యాథ్స్ అడుగుతాను కదా. అవునవును, నువ్వు కూడా కరెక్ట్ గా చెప్తావు కదా. అవును, అది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావురా, కానీ నువ్వు తప్పుగానే చెప్తావు. చింటూ, అర్థం కాలా? అవును. కాదు, నేను చెప్పిన ప్రతిసారి కరెక్ట్ గానే చెప్పాను. ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పనా?
4+3 ఎంత? 8. మరి 7. ఓ, ఈ మధ్యలో మార్చారా? ఓ చూసావా, ఇలాగే ప్రతిసారి నువ్వు తప్పుగా చెప్తావు. నీ మనసుని కష్టపెట్టకూడదని నేను కరెక్ట్ అని చెప్పేవాణ్ణి. సరే బెల్, నువ్వు మ్యాథ్స్ సరిగ్గా చదువుకో, లేకపోతే 10th స్టాండర్డ్ ఫెయిల్ అవుతావు. ఓకేనా? బాయ్. మ్యాథ్స్ కరెక్ట్గానే చెప్తాను. బెల్ కూడా మిస్ అవుతుంది కదా. అన్నోనా? హలో సార్, సూపర్ మార్కెట్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. సార్, మీరు 6 months ముందు టాకింగ్ టాయ్ బొమ్మ కొనుక్కున్నారు కదా? మీ పేరు ధనపాల్ కదా? అవునండి, ఆ బొమ్మ ఇప్పుడు ఎక్కడుంది సార్? నా దగ్గరే ఉందండి. సార్, ఇప్పుడు ఆ బొమ్మని తీసుకోవడానికి ఒకరు వచ్చారు. ఇప్పుడు ఆ బొమ్మని 50 కోట్ల రూపాయలు ఇచ్చి కొనడానికి ఒకరు వచ్చారు సార్. 50 కోట్లు ఇచ్చుకుంటారా? ఏం మాట్లాడుతున్నారండి? అవును సార్, కాస్త ఆ బొమ్మని ఎలాగైనా సరే తీసుకొచ్చి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ ఫోన్ ఓకే చేస్తాను. సార్. బొమ్మ కోసం 50 కోట్ల? అసలు ఈ బొమ్మలో ఏముంది? ఎవరి బొమ్మ? ఎందుకు 50 కోట్లు ఇస్తున్నారు?